హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. సో ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబలి సినిమాతో షూటింగ్లో బిజీగా ఉన్న ఆయనపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం విపరీతంగా జరుగుతుంది. సో ఈ రణబలి షూటింగ్లోనే విజయ్ దేవరకొండ తనకి 5 క్యారవాన్లు కావాలని, అలాగే తనకి అసిస్టెంట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో దానికి కూడా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందాలని చెప్పేసి నిర్మాతల్ని డిమాండ్ చేసినట్టుగా ఇప్పుడైతే ప్రచారంలో ఈ వార్తలు నిలబడ్డాయి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే విజయ్ దేవరకొండ టీం ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా సోషల్ మీడియా వేదిక కానీ అలాంటివి ఎక్కడా కూడా మేము అడగడం కానీ విజయ్ దేవరకొండ మా తరపున ఇలాంటి ఒక ఫెసిలిటీస్ కావాలని అడగడం కానీ జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటే రణబలి నిర్మాతగా ఎవరైతే ఉన్నారో రవి అన్న వ్యక్తి బయటకు వచ్చి, నిర్మాత రవి గారు కూడా బయటకు వచ్చి మమ్మల్ని ఇప్పటిదాకా ఎప్పుడు కూడా విజయ్ దేవరకొండ ఇలాంటి డిమాండ్లు ఎప్పుడూ చేయలేదని, ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వమని కానీ ఏనాడు కోరింది లేదని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉండి ఇలా ప్రచారం చేస్తున్నారే తప్ప ఇది నిజం కాదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ మాతో షూట్ చేసిన విధానం కానీ, లేకపోతే ఇప్పుడు నడుస్తున్న షూటింగ్ పట్ల కానీ ఆయన ఎప్పుడూ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎప్పుడు కూడా టైంకి స్కెడ్యూల్కి రావడం, అండ్ దాంతోపాటు ఆయన పని పట్ల కూడా ఆయనకి ఎప్పుడు ఒక మంచి భావంతో వ్యక్తం చేస్తూ షూటింగ్ పరంగా కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అండ్ ఆయన చాలా వర్క్ హాలిక్, ఎప్పుడు కూడా పని విషయం తప్ప ఇంకే విషయం పట్టించుకోరు. అంత దారుణంగా పనిచేస్తూ ఉంటారు తప్ప ఎప్పుడు ఇలాంటి హంగులకి పోవడం కానీ, లేకపోతే మాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేయడం కానీ ఏ రోజు లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయంపై నిర్మాత కూడా ఒక క్లారిటీ ఇవ్వడం పట్ల ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఏంటంటే ఇలాంటి డిమాండ్లు అన్నది విజయ్ చేయలేదని, ఎవరో కావాలనే వీటిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని. ఇంకో పక్క నుంచి రణబలి సినిమా విషయానికి వస్తే ఇందులో రష్మిక మందన విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా పెళ్ళైన తర్వాత ఇది 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పరిపాలన ఉన్న టైంలో ఈ భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్స్ని తీసుకొని వాటిని నిజ జీవితంలో నుంచి తీసుకొని వీటిని అయితే చేయడం జరుగుతుంది. సో ఒక వీరుడు, అలాగే ఆ వీరుడికి సహాయపడిన భార్య యొక్క జీవిత కథను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని అయితే చిత్రీకరిస్తున్న నేపథ్యంలో రాబోతుంది ఈ స్టోరీ. సో ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ 90% వరకు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రణబలి రానున్న సెప్టెంబర్లో 11 కల్లా రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మూవీ టీం. మరి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తర్వాత ప్రమోషన్స్లో ఈ 3 నెలల్లో ఎలాగైనా అవన్నిటిని కూడా కంప్లీట్ చేసి సెప్టెంబర్ 11కి అయితే ప్రేక్షకుల ముందు పెట్టాలని చెప్పేసి నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి రణబలి పట్ల మీకున్న ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.